మనలో కొంతమందికి కొన్ని రకాలైన డౌట్స్ వస్తాయి. రోజుకి 10,000 అడుగులు నడిస్తే మంచిదా? లేదు జిమ్‌కి వెళ్ళి 45 మినిట్స్ పర్ డే వర్కౌట్ చేస్తే మంచిదా? ఈ 2 చేస్తే దేనికి ఎక్కువ బెటర్ రిజల్ట్ వస్తది? ఏది మనం మంచి గుడ్ లుకింగ్‌గా కనపడతాము అనేటువంటి డైలమాలో కొంతమంది ఉంటారు. సో, దీంట్లో కొంతమంది ఏంటంటే వాకింగ్ చేస్తే బెటర్, ఈజీగా 10,000 స్టెప్స్ కవర్ చేసేయొచ్చు ఆడతా పాడతా. అదే జిమ్‌కి వెళ్తే గనక వెయిట్స్ లిఫ్ట్ చేయాలి, డైట్, ప్రోటీన్, కన్సిస్టెన్సీ ఎంత ఉంటది. మన వల్ల కాదని చెప్పి 2, 3 రోజులు వెళ్ళి జిమ్‌కి మానేసేవాళ్ళు. లేదా బాడీ పెయిన్స్‌తో, లేకపోతే జిమ్ ఫీజు కట్టలేకో, లేకపోతే డైట్‌కి డబ్బులు లేకో చాలా మంది ఆగిపోతూ ఉంటారు. చెయ్యాలని ఉంటది కానీ బడ్జెట్ సరిపోదు, సహకరించదు. తర్వాత ఏదో స్మాల్ ఇంజ్యూరీస్ కానీ, మజిల్ క్రాంప్స్ కానీ ఏదో ఒక విషయంతో జిమ్‌కి చేద్దామని మైండ్‌లో ఉంటది కానీ ఈజీగా కొంతమంది ఏంటంటే వాకింగ్ 10,000 స్టెప్స్ చేస్తే ఒక స్మార్ట్ వాచ్ పెట్టుకొని ఈజీగా టాస్క్ కంప్లీట్ అయిపోద్ది. పడుకునే లోపైనా సరే ఒక 10,000 స్టెప్స్ నడుస్తాం, టార్గెట్ రీచ్ అయిపోద్ది చాలు పర్ డే అని కొంతమంది స్మార్ట్ వాచ్లు పెట్టుకొని వాకింగ్ మీద ప్రిఫరెన్స్ ఇస్తారు. కంపేర్ టు జిమ్తో పోల్చుకుంటే ఇదే ఈజీ కదా, వాకింగ్ ఈజీ కదా అని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ రెండింటి వల్ల తేడా ఏంటి, ఏది చేస్తే ఎక్కువ బెనిఫిట్లు వస్తాయి అనేది ఒకసారి చూద్దాం. రోజుకి 10,000 అడుగులు నడవటం వల్ల లాభం ఏంటంటే, ఎవరికైతే యాంగ్జైటీ కానీ స్ట్రెస్ కానీ ఉంటుందో దాని నుంచి రిలీఫ్ అవుతారు. రెండోది ఏంటంటే క్యాలరీస్ బర్న్ అవుతాయి. మూడోది వచ్చేసరికి హార్ట్ ఇష్యూస్ ఎవరికైనా ఉంటే గనక దాని నుంచి ఉపశమనం పొందుతారు. ప్లస్ డే అంతా యాక్టివ్గా ఉండటం అనేది జరిగింది. ఇవే వీటి వల్ల వచ్చే లాభాలు. సో ఇదేంటంటే కొంతమంది ఒకేసారి పెట్టుకొని టైం పెట్టేసుకొని 10,000 స్టెప్స్ నడిచే వాళ్ళు ఉంటారు. లేదంటే ఆడతా పడతా షాప్కు అటు ఇటు ఒకటి తిరిగి 10,000 అడుగులు కవర్ చేస్తారు. సో దీనివల్ల మనకి బాడీలో ఉన్నటువంటి ఫ్యాట్ అయితే కనుక బర్న్ అవ్వదు. బాడీ ప్రాపర్ షేప్ కూడా రాదు. జస్ట్ ఇందాక చెప్పినటువంటి కొన్ని ఉపయోగాలు అయితే ఈ వాకింగ్ వల్ల ఉన్నాయి. అదే మనం జిమ్కి వెళ్తే కనుక ఎటువంటి లాభాలు వస్తాయంటే, ఫస్ట్ పాయింట్ మనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగిద్ది. ఏ చిన్నదాన్నన్నా లేకపోతే ఏ పెద్ద గొడవనైనా హ్యాండిల్ చేయగలం అనే కాన్ఫిడెన్స్ ఫస్ట్ మనలో వస్తుంది. రెండోది ఏంటంటే బాడీలో మనకి మజిల్ గ్రోత్ అనేది కనిపిస్తుంది. మూడోది యాంగ్జైటీ కానీ స్ట్రెస్ కానీ ఏమైనా ఉన్నా సరే చాలా వరకు వర్కౌట్స్ చేయడం వల్ల తగ్గిపోద్ది. అందుకే చాలా మంది బ్రేకప్ అయితే జిమ్కి వెళ్ళరా, వర్కౌట్స్ చెయ్యి, అది ఇది అని అంటూ ఉంటారు. నాలుగోది ఏంటంటే మంచి స్లీప్ ఉంటుంది. ఐదోది ఏంటంటే మనకి చాలా గుడ్ లుకింగ్గా కనపడతాం. వాకింగ్ చేసిన దానికన్నా జిమ్కి వెళ్ళే వాళ్ళు చాలా అట్రాక్టివ్గా, చాలా గుడ్ లుకింగ్గా, చాలా కాన్ఫిడెన్స్గా కనపడతారు. రెండోది ఏంటంటే చాలా మంది బట్టలు కొనడానికి, బ్రాండెడ్ బట్టలు కొనడానికి 10,000, 5,000 చాలా ఖర్చు పెడతారు. నేనేం చెప్తానంటే మీరు బ్రాండెడ్ బట్టలు కొనే బదులు ఆ బ్రాండెడ్ బట్టలో సగం కాస్ట్ మీ ఫుడ్కి, మీ డైట్కి పెట్టుకొని మీకు కట్అవుట్ బాగుంటే 100 రూపాయలు షర్ట్ వేసినా సరే చాలా బాగా కనపడతారు.